అసలు ఈ యుద్ధం అంటూ ఆగుతుందా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వారం అయిపోయింది. సో యుద్ధం అంటూ ఆగుతుందా? లేకపోతే ప్రపంచం మొత్తం దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? యుద్ధం ఏ దశలో ప్రారంభమైనా ఏదో ఒక దశలో ముగియాల్సిందే, ముగుస్తుంది. అది ప్రపంచ చరిత్రలో ప్రతి యుద్ధం చెప్పినటువంటి పాఠం అదే. కానీ కొన్ని రోజులు సాగుతుందా, కొన్ని వారాలు సాగుతుందా, కొన్ని నెలలు సాగుతుందా అనేటటువంటిది మనం అంచనా వేయలేము. ట్రంప్ మహాశయుడే చెప్పాడు కదా, ఇది కొన్ని రోజుల్లో ఆగిపోవచ్చు, కొన్ని వారాలు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు అని కూడా చెప్పాడు కదా. అంతగా హుంకరించి అహంభావంతో, గర్వంతో ఇరాన్ మీద ఇజ్రాయెల్ సాయంతో దాడులు చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ట్రంప్ పరిస్థితి అయోమయంగా ఉంది. కొంచెం భయంగా, కొంచెం వణుకు పుట్టుకున్నట్టు అనిపిస్తుందన్నమాట ట్రంప్కి. అందుకనే ఇరాన్తో బేరసారాలకు దిగాడు అనేటటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. ఇరాన్తో అంటే రాజకీయంగా సీజ్ ఫైర్, కాల్పుల విరమణకు ఇప్పుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఆ వార్తలు ఏమిటంటే, ఒకటి ఇరాన్కి సంబంధించినటువంటి ఒక మేజర్ పత్రిక ఆ అల్ మయాదీన్లో ట్రంప్ ఇరాన్తో కాల్పుల విరమణకు ప్రయత్నాలు సాగిస్తున్నారు, కానీ ఇరాన్ ఆ ప్రయత్నాలని అంగీకరించడం లేదు.